ఒంగోలు నగర ప్రజలకు డీజేఆర్ ట్రస్ట్ అప్రతిహాతంగా సంక్రాంతి సంబరాలు అందించింది. మినీ స్టేడియంలో ఉదయం భోగి వేడుకలు నిర్వహించగా సాయంత్రం ప్రముఖ సినీ గాయని గీతా మాధురిచే ఆహ్లాదకరమైన సంగీత విభావరిని ఏర్పాటు చేశారు. ఏకదాటిగా 4 గంటలకు పైగా గీతా మాధురి పాడిన పాటలకు వేలాది సంఖ్యలో హాజరైన ప్రజలు ఫిదా అయ్యారు. అర్ధరాత్రి 12 గంటలు దాటినప్పటికీ గీతా మాధురి పాటలు వినేందుకు ప్రజలు కదలకుండా కూర్చోవటం విశేషం. పాటల మధ్యలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, పిడుగురాళ్ల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యాలను వేదికపైకి పిలిచారు. తాను పాట పాడుతూ వారితో డ్యాన్స్ చేయించేందుకు గీతా మాధురి ప్రయత్నించారు. మాగుంట, దామచర్ల సత్య, శ్రీనివాసరావు లయబద్ధంగా స్టెప్పులు వేస్తూ ప్రజలను మరింత ఉత్సాహపరిచారు. డీజేఆర్ ట్రస్ట్ ద్వారా ఏ కార్యక్రమం నిర్వహించినా ప్రజలకు ఒక నమ్మకం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా ఆ ఈవెంట్ లో పాల్గొనవచ్చు అన్న భరోసా కూడా ఉంటుంది. గత ఏడాది సంక్రాంతికి ఇదే స్టేడియంలో తిరుమలకు చెందిన ఆధ్యాత్మిక గాయనిచే ఏర్పాటు చేసిన అన్నమయ్య కీర్తనల విభావరి సక్సెస్ అయింది. తాజాగా సినీ గాయని గీతా మాధురిచే నిర్వహించిన సంగీత విభావరి కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ సంగీత విభావరికి వేలాది మంది హాజరు కాగా ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా డీజేఆర్ ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఎవరూ నిలబడకుండా ఈవెంట్ చూసే విధంగా కుర్చీలు ఏర్పాటు చేశారు. నిర్విరామంగా సినీ సంగీత విభావరి జరగడంతో అందరికీ స్నాక్స్, వాటర్ బాటిల్స్ అందించారు. అంతేకాకుండా డీజేఆర్ ట్రస్ట్ వాలంటీర్లు ప్రజలకు అందుబాటులో ఉండి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూశారు. గీతా మాధురి సంగీత విభావరిని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పిడుగురాళ్ల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావులు ఆద్యంతం వీక్షించి ఆనంద పరవశులయ్యారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, డీజేఆర్ ట్రస్టీ నాగసచిలత, డైరెక్టర్లు అనిషలక్ష్మి, తనుజలక్ష్మి, జనార్దన్, మాతృమూర్తి, రత్తమ్మ, సోదరుడు డాక్టర్ శ్రీమన్నారాయణ, డాక్టర్ హిమబిందు, అక్క మాధవి, బావ రవి, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఆయన సతీమణి లక్ష్మి, ఆయన తండ్రి పూర్ణచంద్రరావు, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేడి కిరణ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.